మంచి సాటిస్ఫై కదే నడుస్తూ ఉన్నట్టుందైతే. నా గుండె చప్పుడు నీతో పంచుకోకుండా ఇంకా బతకలేనేమో అనిపిస్తుంది. ఐ లవ్ యూ కావేరి. అర్జున్ బాబు ఎందుకిట్లా మారిపోవాల్సి వచ్చింది? నా కోసం అంతగానం తప్పించిపోయిన మనిషి నేను బావని పెండ్లి చేసుకుంటున్నా అని చెప్పినా కూడా తనలో ప్రేమని చంపుకోలేకపోయిన అర్జున్ బాబు ఇలా ఎందుకు నా మీద గింతగానం ద్వేషాన్ని పెంచుకున్నాడు? నన్నెందుకు అసహించుకునే పరిస్థితి వచ్చింది? ఏం చేయలేదా నువ్వు? ఏం చేయకుండా నా ఫోన్? ఇదంతా ఒక్క వారం రోజుల్లోనే అయిపోయింది. ఏదో బలమైన భరించలేని కారణం ఉంటే గాని అర్జున్ బాబు నా విషయంలో ఇటువంటి నిర్ణయానికి రాడు. నా వల్ల ఏదో ద్రోహం జరిగింది అని అర్జున్ బాబు నమ్ముండాలి. నువ్వేంటో నాకు తెలిసిన తర్వాత క్యారెక్టర్ లేకుండా ఉండే మనుషులు ఇలాగే ఉంటారా అని అనిపిస్తుంది. అవును, గదే జరుగుంటుంది. అదేందో తెలుసుకుంటే గాని నాకు సమాధానం దొరకది. ఇయాల ఎట్లన్నా అర్జున్ బాబుని నిలదీసి అదేందో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. చాలా థ్యాంక్స్ నేహా గారు. నేను ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. మీరు చేసిన హెల్ప్ని కూడా నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇన్ని రోజులుగా చేయని నేరానికి నేను అనుభవిస్తున్న నరకం నుండి మీరు నన్ను విడుదల చేయించారు. శివగారు, మీరే అంటున్నారుగా చేయని నేరమని. నిజానికి మేమే మీకు సారీ చెప్పాలి. మా వల్లే కదండి ఒక మంచి మనిషి 10 మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మిమ్మల్ని మేమింతలా ఇబ్బంది పెట్టాం. మీరు మాకు మంచి చేయాలని మా నాన్న ప్రాణాలు కాపాడటానికి ముందుకొస్తే మేము మీకు చాలా అన్యాయం చేయాలని చూసాం. మేము చేసింది చాలా పెద్ద తప్పు. మమ్మల్ని మీరు క్షమించాలి. స్నేహ గారు, మధ్యలో ఎవరో ఏదో చేసినా ఈ క్షణం మీరు వాస్తవాన్ని అర్థం చేసుకొని నాకు సపోర్టుగా నిలబడ్డారు కాబట్టే నేను నేరస్తుడిని కాదు అని తలెత్తుకోగలుగుతున్నాను. రేపు నేను మళ్ళీ డాక్టర్గా జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది స్నేహ గారు, చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే మా అత్తయ్య కావేరి వాళ్ళతో పంచుకోవాలి. అన్నట్టు స్నేహ గారు, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చి మా అత్తయ్య వాళ్ళ చేతి వంట రుచి చూడాలి. రండి. శివగారు, ఒక్క నిమిషం. నేను మీ ఇంటికి వస్తాను, కానీ నేను లావణ్య చెల్లెళ్ళని కేసు పెట్టింది నేనే అని మీ వాళ్ళకి తెలియకూడదు. ఏంటండి మీరనేది? అవునండి, నేను మీకు హెల్త్ బాగాలేనప్పుడు సాయం చేసిన అమ్మాయి గాని మీ అత్తయ్య వాళ్ళకి తెలుసు. అలాగే ఉండనివ్వండి. మీ కేసు కొట్టేశాక మీరు డాక్టర్గా స్టెథోస్కోప్ పట్టుకున్నాక అప్పుడు నా గురించి చెప్పండి. సరే స్నేహ గారు, తప్పకుండా రండి. అర్జున్ బాబు, ఒకసారి లేస్తారా? ఎందుకు? లేవండి అర్జున్ బాబు, చెప్తా గాని. అర్జున్ బాబు, దయచేసి నిజం చెప్పుండ్రి.
నేనే ప్రాణంగా బ్రతికిన మీరు, నేనే సర్వస్వం అని నమ్మిన మీరు నన్ను విడిచి క్షణమైనా ఉండలేక నా కోసం అంతగానం తప్పించిపోయినరే. మరిప్పుడు ఎందుకు నా నుంచి దూరంగా ఉంటుండ్రు? నాకు ఐ లవ్ యూ చెప్పి 100 మంది సమక్షంలో నాతో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నా అని చివరి నిమిషంలో ఎందుకుగా ప్రియా వేలకి ఉంగరం తొడిగిండ్రు? ప్రేమించిన నన్ను కాదని ఎందుకు అర్జున్ బాబు ప్రియతో మీరు జీవితం పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు? నేనేమి అది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం కాదు. బాగా ఆలోచించే ప్రియని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఇంకా ఆ విషయం గురించి మాట్లాడే అవసరం, ఇంట్రెస్ట్ నాకు లేదు. నువ్వు ఇంక వెళ్ళొచ్చు. మాట్లాడే అవసరం లేదని ఒక్క మాటలో తేల్చేసేంత చిన్న విషయం కాదది అర్జున్ బాబు. మీరు నన్ను ప్రేమించిన మాట వాస్తవం కాదా? నేను లేకుండా మీరు బ్రతకలేరు అని చెప్పినా మీ గుండె చెప్పడం నిజం కాదా? దాచుకోలేనంత ప్రేమ కంటి చూపుకైనా నోచుకోలేనంత ద్వేషంగా ఎట్లా మారిపోతుంది అర్జున్ బాబు? ప్రేమని సమాధి చేసుకున్నంత కఠినంగా మనసు రాయి లెక్క ఎట్లా మారిపోతుంది చెప్పండి అర్జున్ బాబు. అంటే మీరు భరించలేని తప్పు నేను చేసినా అని నమ్ముండాలి.